ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం గత వీడియోలో కారణాంకాలను ఏ విధంగా రాయాలనేది, అలాగే గుణిజాలు ఏ విధంగా రాయాలనేది నేర్చుకున్నాం. ఈరోజు ఈ టాపిక్లో మనము ఒక సంఖ్యకి ఎన్ని కారణాంకాలు ఉంటాయి, అలాగే ఎన్ని సరి కారణాంకాలు ఉంటాయి, ఎన్ని బేస్ కారణాంకాలు ఉంటాయి, ఎన్ని ప్రధాన కారణాంకాలు ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ టోటల్ ఫ్యాక్టర్స్, వీటి గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అయితే ఒక సంఖ్యకి ఎన్ని కారణాంకాలు ఉన్నాయి, ఎన్ని సరి కారణాంకాలు ఉన్నాయి, ఎన్ని బేస్ కారణాంకాలు ఉన్నాయో తెలుసుకోవాలంటే ముందు కారణాంక విభజన గురించి తెలుసుకోవాలి. అంటే ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయడం గురించి నేర్చుకోవాలి. ఇక్కడ ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయడం గురించి నేర్చుకోవాలి. అయితే ముందుగా కారణాంక విభజన అంటే మనం కొంచెం చూసుకుందాం. మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు, డిఎస్సి టెట్ వర్క్ కోసం చెప్తున్నాను. ఇది ఏ సంఖ్యనైనా దాని కారణాంకాల లబ్ధంగా రాస్తే ఆ సంఖ్య యొక్క కారణాంక విభజన జరిగిందని అంటాం. ఒక సంఖ్యని కారణాంకాల లబ్ధంగా రాసాం అనుకోండి. ఉదాహరణకి 8 ఉంది, దీన్ని ఎలా రాసామండి? 2 × 4. సో ఒక సంఖ్యని దాని కారణాంకాల లబ్ధంగా రాసామంటే కారణాంక విభజన జరిగిపోయినట్టు. ఎందుకంటే 8కి 2 కారణాంకం వద్ది, 4 కారణాంకం వద్ది. అలాగే సంఖ్య యొక్క కారణాంకాలు కనుగొనే ప్రక్రియను కారణాంక విభజన అంటారు. మనం ఆల్రెడీ ఒక సంఖ్య కారణాంకాలను నేర్చుకున్నాం. ఏంటంటే 16 కావాలనుకోండి, 1 × 16, 2 8 16, 3 టేబుల్తో అవ్వదు, 4 టేబుల్తో అవ్వదు, 4 4 జా 16. అలాగే 6 టేబుల్లో ఉండదు, 7 టేబుల్ ఉండదు, 8 టేబుల్ ఉండదు, 8 టేబుల్ ఉంటుంది. అంతా 8 2 ఇక్కడ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే 1 2 4 8 16. ఈ విధంగా ఒక సంఖ్యకి కారణాంకాలు కనుగొని ఈ ప్రక్రియ అంతటిని కారణాంక విభజన అని అంటాం. అర్థమైందా? ఓకేనా? అంటే ఇవన్నీ కారణాంకాలు విభజిస్తున్నాం. అంటే 16కి 1 కారణాంకమే, 16 కారణాంకమే. ఇక్కడ విభజించినప్పుడు ఈ సంఖ్యని 2 × 8 లబ్ధంగా రాసాం. 2 × 8 లబ్ధంగా రాసాం కాబట్టి 2 కారణాంకమే, 8 కారణాంకమే. మరి 16ని 4 × 4 రాసాం. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే 16కి 4 కారణాంకం అని అర్థం. ఈ విధంగా కారణాంకాల లబ్ధంగా రాసాం అనుకోండి. ఈ లబ్ధంగా రాసినప్పుడు ఒక సంఖ్యని ఆటోమేటిక్గా అక్కడ కారణాంక విభజన జరిగిపోయినట్టు అర్థం. ఓకేనా? ఈ విధంగా కారణాంక విభజన అంటే సంఖ్య యొక్క కారణాంకాలను కనుగొనే ప్రక్రియనే కారణాంక విభజన అంటారు, ఫ్యాక్టరైజేషన్. ఓకేనా? కారణాంకాలు ఏ విధంగా మనం కొనుక్కున్నామో ఆ ప్రక్రియనే కారణాంక విభజన అంటాం. నెక్స్ట్ అండి, ఇప్పుడు ప్రధాన కారణాంక విభజన. ప్రధాన కారణాంకం అంటే ప్రధాన సంఖ్యలు కారణాంకాలుగా ఉండాలి. ఓకేనా? ప్రధాన సంఖ్యలే తీసుకోవాలి. అది ప్రధాన కారణాంక విభజన అంటాం. దీన్నే మనం ఏంటంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాం. అది 2 రకాలుగా చేస్తాం. అంటే భాగహార పద్ధతి, అలాగే వృక్ష పద్ధతి. భాగహార పద్ధతి, వృక్ష పద్ధతి అంటాం. 2 పద్ధతుల్లో మనము ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. అంటే ఒక సంఖ్యని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాస్తాం. అంటే ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాస్తాం. దానినే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాం. ప్రధాన కారణాంక విభజన పద్ధతి అని అంటాం. అది భాగహార పద్ధతిలో ఎలా చేస్తామని చూద్దాం. ఇప్పుడు 42 ఉంది. 42ని ఎలా చేస్తామంటే ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 2. అంతే కదా? 2 మనం చెప్పాం ఆల్రెడీ. ప్రధాన సంఖ్యలు ఫస్ట్ది 2. 2తో స్టార్ట్ చేస్తే 2 21లో. తర్వాత ఇది 2 టేబుల్ లేదు, ఇంకేముంది? తర్వాత 3 టేబుల్. ఓన్లీ ప్రైమ్ నెంబర్స్తో మాత్రం, ప్రధాన సంఖ్యలతో మాత్రం చేయాలి. 3 7 జా. నెక్స్ట్ 7 అనేది ఇంకే టేబుల్? 7 టేబుల్లో ఉంటుంది. 7 1 జా 7. ఈ చివరన 1 వచ్చే వరకు చేయాలి. చివరన 1 వచ్చే వరకు చేసి ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఈ 3 అంటే 42ని ఎలా రాయొచ్చండి? 2 × 3 × 7. అంటే ఇక్కడ ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాసాం కదా. ఇలా రాయడాన్ని ఏమంటామంటే ప్రధాన కారణాంకాల పద్ధతి అని అంటాం. ఓకేనా? దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాం. ఓకేనా? 84ను ప్రధాన కారణాంకాల లబ్ధంగా భాగాహార పద్ధతులు రాయమంటే మనకు యాక్చువల్గా ఇది అకాడమిక్ ఎగ్జామ్స్లో అడుగుతారు తప్ప కాంపిటేటివ్ ఎగ్జామ్లో భాగాహార పద్ధతులు రాయండి, ఆ పద్ధతులు రాయండి అన్నాడు. కానీ దీన్ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా ఎలా రాస్తాం అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. అంటే 84ని ఫస్ట్ ప్రైమ్ నెంబర్తో స్టార్ట్ చేయాలి. 2తో చూసుకోవాలి. 2లో లేకపోతే 3 చూడాలి, 3 లేకపోతే 5 చూడాలి, 5 లేకపోతే 7 చూడాలి. అలాగా ప్రైమ్ నెంబర్స్ మాత్రమే, ప్రధాన సంఖ్యలతో మాత్రం చెక్ చేయాలి. 2 4 జా 2 2 జా 2 2 జా అదే 2 21s. ఇంకా 21 ఎక్కడ ఉందండి? 3 టేబుల్లో. మళ్ళీ 7 ఎక్కడ ఉందండి? 7 టేబుల్. చివరిన 1 వచ్చినంత వరకు చేయాలి. అప్పుడు ఏమవుతుందండి? 84. ఇక్కడ 2లు ఎన్ని వచ్చాయి? ఇక్కడ 2 2లు వచ్చాయి. అంటే 2.2 వేయండి. 2లు 2 సార్లు రాసాం కాబట్టి 2² అంటాం. ఇక్కడ 3 ఒకసారి ఉంది కాబట్టి 3, 7 ఒకటి ఉంది కాబట్టి 7. 2² × 3 × 7. ఇది ప్రధాన కారణాంకాల పద్ధతి అంటాం. దీన్ని ఏమంటామంటే ప్రధాన కారణం. వీటిపైన ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు, వీటినే ఘాతాంకాలు అంటాం. ఓకేనా? నెక్స్ట్ అండి, ఇప్పుడు వృక్ష పద్ధతి చూద్దాం. 60ను వృక్ష పద్ధతిలో ప్రధాన కారణాంకాలు లబ్ధంగా రాయండి అంటాం.
ఓకేనా. ఈ విధంగా మనము ఓన్లీ ఇక్కడ మరొకటి చెప్తుంది చూడండి, ప్రధాన సంఖ్యలు లబ్ధంగా రాయాలి. అవి కానీ 2 సార్లు వస్తే అది ఎన్ని సార్లు వచ్చిందో అది పైన వేయాలి. దీనికి ఘాతం రూపంలో రాయడం అంటారు. అలాగే ఇక్కడ 3 ఒకసారి వచ్చింది కాబట్టి 3 పైన ఒకటేసాం, 7 ఒకటి వచ్చింది కాబట్టి 7 పైన ఒకటేసాం. దీన్ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయడం అంటాం. ఓకేనా. ఇదే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటారు. నెక్స్ట్ 60ని వృక్ష పద్ధతిలో ఏ విధంగా కనుక్కుంటాం. వృక్ష పద్ధతులు అంటే ఏమి లేదండి, 60ని ఇలా తీసుకొని 2 సంఖ్యలు లబ్ధంగా రాస్తాం. ఏదో మీకు నచ్చింది 2 సంఖ్యలు 230 రాయొచ్చు కదా, 230s 60. ఇప్పుడు 2 ప్రైమ్ నెంబరే మనం రాయొచ్చు. ఈ 30 ప్రైమ్ నెంబర్ కాదు, దీన్ని మళ్ళీ ప్రైమ్ నెంబర్లుగా చివరికి అలాగా ప్రైమ్ నెంబర్లు వచ్చినంత వరకే దాన్ని ఇలాగా చేసుకుంటూ వెళ్ళాలి. మరి 30 ఎలా రాయొచ్చండి, 2 15s రాయొచ్చు. 2 ప్రైమ్ ఫ్యాక్టరే. మళ్ళీ 15 ప్రైమ్ నెంబర్ కాదు, ఇది ఏ నెంబర్ అండి, ఇది కాంపోజిట్ నెంబర్, సంయుక్త సంఖ్య. ప్రైమ్ నెంబర్లో ప్రధాన సంఖ్య ఏంటంటే చెప్పాను, దానికి 1 మరియు అదే సంఖ్య మాత్రమే కారణాంకాలు ఉంటాయి. అంటే ఒకటో అకౌంట్ నుండి అదే అకౌంట్లోనే ఉంటాయి. 2, 3, 5, 7, 11 ఇవి వేరే టేబుల్స్లో ఉండవు. 1 మరియు ఆ సంఖ్య మాత్రమే కారణాంకాలు ఉంటాయి వాటికి. సో ఇక్కడ 15కి ఎలా రాయొచ్చండి, 3 5లు రాయొచ్చు. సో చివరికి ఏమొచ్చాయంటే 2 ప్రైమ్ నెంబర్సే వచ్చాయి. ఈ విధంగా ప్రైమ్ నెంబర్స్ వచ్చినంత వరకు దీన్ని చేసుకుంటూ వెళ్తే దీనిని వృక్ష పద్ధతి అంటాం. ఇక్కడ ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్, వీటి లబ్ధంగా రాయాలి. 60 = 2 × 2 × 3 × 5. 2 ఎన్నిసార్లు వచ్చిందంటే 2 సార్లు. 2 పైన 2 రాయండి, 2² × 3^1 × 5^1. దీన్నే ప్రధాన కారణాంకాల లబ్ధం అని అంటారు. దీన్నే ఇంకోలా కూడా రాయి, మనం భాగాహార పద్ధతులు ఎలా చేస్తామండి, 2తో స్టార్ట్ చేయాలి. 2 30లు, మళ్ళీ 2 తోటి 2 15లు, 15 అనేది 2 ఎకరాలు తర్వాత 3తో చేయండి, 3 5లు, 5 ఎకరాలు 5 1 5, 1 వరకు చేయాలి భాగాహార పద్ధతిలో. అప్పుడు ఏమవుతుందండి, 60 = ఇక్కడ 2లు ఎన్ని వచ్చాయండి, 2, 2 పైన 2, ఇక్కడ 3 ఒకటే ఉంది, 5 ఒకటే ఉంది. దీన్ని ప్రధాన కారణాంకాల పద్ధతి అని అంటాం. ఇది వృక్ష పద్ధతి, ఇది భాగాహార పద్ధతి. 90ని వృక్ష పద్ధతిలో ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయమన్నాడు. 90ని ఎలా రాద్దామంటే ఫస్ట్ 245s 90. ఇది 2 ప్రైమ్ నెంబరే, దాన్ని కదల్చాలి. ఇది సంయుక్త సంఖ్య అంటే కాంపోజిట్ నెంబర్. దీన్ని మళ్ళీ తీయాలా. ఏ అకౌంట్తో తిరుగుతుంది, 3 15లు. ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ వచ్చినట్లు చూసుకోవాలి. ఇది ప్రైమ్ నెంబరు, ఇది కాంపోజిట్ నెంబర్. దీన్ని మళ్ళీ మార్చాలి. అంతండి 3 5లు. సో చివరికి ఏమొచ్చింది, ప్రధాన సంఖ్యలు వచ్చాయి కదా, అక్కడ ఆపేయాలి. 2 × 3 × 3 × 5, 2 × 3 × 3 × 5 90 వాల్యూ. ఇక్కడ 2 ఇక్కడ 3 ఎన్నిసార్లు వచ్చాయి, 2 సార్లు వచ్చాయి. 3² × 5, 2 × 3² × 5. 3 2 సార్లు వచ్చాయి కాబట్టి 3 యొక్క ఘాతం పైన 2 వేయాలి. ఓకేనా. ఈ విధంగా వృక్ష పద్ధతిలో రాయడం ఇది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా దీన్ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాస్తుంది. ఇది ఎంత ఎందుకు చెప్పామంటే, కారణాంకాల సంఖ్య కట్టాలన్నా, సరి కారణాంకాల సంఖ్య కట్టాలన్నా, బేస్ కారణాంకాల సంఖ్య కనుక్కోవాలన్నా, ప్రైమ్ కారణాంకాల సంఖ్య కనుక్కోవాలన్నా మనకి ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ గురించి తెలియాలి. ప్రధాన కారణాంకాల లబ్ధం రాయడం తెలియాలి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, 100ను ప్రధాన కారణాంకాల లబ్ధం రాయమన్నాడు. అయితే ఒక్కోసారి మనం ప్రధాన కారణాంకాల లబ్ధం ఈజీగా ఆ 2 పద్ధతులు కాకుండా మనం ఈ విధంగా కూడా చేయొచ్చు. ఇక్కడ 100 ఉంది, 250s రాయొచ్చు. మళ్ళీ 2 ప్రైమ్ నెంబర్ కాబట్టి అలా ఉంచేస్తాం. ఈ 15 డివైడ్ చేయండి అంతా, 225s. ఇక్కడ 2 ప్రైమ్ నెంబర్సే. ఇప్పుడు 25 రాయాలి. 2 × 2 రాసి ఈ 25ను డివైడ్ చేయాలి. ఎంత అవుతుందంటే 5 × 5. అప్పుడు ఎంత వచ్చిందంటే ఇక్కడ 2లు 2 వచ్చాయి, 5లు 2 వచ్చాయి. 2² × 5². ఇది 100కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఈ విధంగా కూడా రాయొచ్చు. లేదా భాగాహార పద్ధతిలో కూడా చేసుకొని దాన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్గా రాయిస్తేనే మన తర్వాత మోడల్ లెక్కలకు మనం వెళ్ళగలం. ఈ విధంగా ఏవో 2 సంఖ్యలు లబ్ధంగా రాసుకొని చివరికి ప్రైమ్ నెంబర్స్తో మల్టిపుల్ అయినట్లే తీసుకురావాలి. దాన్నే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని అంటాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికి ఉపయోగపడినట్లు, అలాగే మనకి ఈ సిలబస్లో ఉంది కాబట్టి ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి అవి ఫ్యాక్టర్స్ రాయమని అడగడు, కానీ ఒక సంఖ్య ఇచ్చి దానికి కారణాంకాలు ఏంటి అని చెప్పి మనం ఆల్రెడీ గత వీడియోలో చెప్పుకున్నాం. ఆ మోడల్ అడగొచ్చు. ఏంటంటే ఒక సంఖ్యకి ఇచ్చి దానికి ఎన్ని కారణాంకాలు ఉన్నాయి అని అడగొచ్చు, లేదా దానికి ఎన్ని సరి కారణాంకాలు ఉన్నాయి అడగొచ్చు. ఓకేనా. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి డిఎస్సి టెట్ వరకు కూడా ఉపయోగపడుతుంది టాపిక్. చూడండి ఫ్రెండ్స్, కారణాంకాల సంఖ్య కనుక్కోవడానికి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, ప్రధాన కారణాంక సంఖ్య నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, సరి కారణాంకాల సంఖ్య నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్, బేస్ కారణాంకాల సంఖ్య నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు కనుక్కుందాం. ఇప్పుడు ఇచ్చిన సంఖ్య n అనుకోండి, దానిని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయాలి. ఇక్కడ p⁻m × q⁻n అంటే ఇక్కడ pqలు 2 కూడా ప్రధాన సంఖ్యలు, ప్రైమ్ నెంబర్స్. 2 ప్రధాన సంఖ్యలు లబ్ధంగా రాయాలి, ఇవి వాటి ఘాతాలు. ఈ విధంగా ఇచ్చిన సంఖ్యను 2 ప్రధాన సంఖ్యల లబ్ధంగా దీనినే
ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లేదా ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసినప్పుడు అప్పుడు దాని ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయంటే ఎలా కడతామంటే ఈ ఘాతాలు ఉన్నాయి కదా, ఆ రెండు ఒక్కొక్క ఘాతానికి ఒకటి కలపండి. m+1 ఇంటూ n+1. దీని యొక్క ఘాతానికి ఒకటి కలపాలి, దీని యొక్క ఘాతానికి ఒకటి కలపాలి. ఆ రెండు గుణిస్తే వచ్చే ఆన్సరే టోటల్ ఫ్యాక్టర్స్ వస్తాయి, మొత్తం ఫ్యాక్టర్స్. అలాగే నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలా వస్తాయంటే ఇక్కడ ఈ ఘాతం రెండు కలిపిడమే, n కలిపిడమే. అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఈ ఘాతాలు ఏమున్నాయో ఆ ఘాతాలన్నింటినీ కలిపిస్తే వచ్చేదే నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ వస్తాయి. నెంబర్ ఆఫ్ టోటల్ ఫ్యాక్టర్స్ అయితే ఏమొస్తాయండి, ఈ ఘాతాలకు ఒక్కొక్కటి కలిపి వాటిని గుణించాలి, అప్పుడే నెంబర్ ఆఫ్ టోటల్ ఫ్యాక్టర్స్ వస్తాయి. ఓకేనా, చూద్దాం. ఇక్కడ 48 ఉందండి. ఇప్పుడు దీనికి మనము ఏది కట్టాలన్నా, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కట్టాలన్నా, నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కట్టాలన్నా, నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ కట్టాలన్నా, నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ కట్టాలన్నా ముందు ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయగలగాలి. ఎలా రాస్తాను ప్రధాన కారణాంకాల లబ్ధంగా? 48ని 2 × 24 రాస్తాం. అప్పుడు ఇది ఎలా రాస్తామండి, 2 × 3 8 రాద్దాం. నెక్స్ట్ 2 × 3 × 8 నెల రాయొచ్చండి, 2 4 రాయద్దాం. అంతేనా, 2 4 రాద్దాం. 2 × 3 × 2 × 2 × 2. ఇప్పుడు మనకి ఏమొచ్చిందండి, రెండులు ఎన్ని వచ్చి చూడండి, అక్కడ 4 వచ్చాయి. 2⁴ × 3. 3 అంటే పైన అంత 1. సో 48ని ఈ విధంగా మనం రాయొచ్చు, 2⁴ × 3⁴. లేదా దీనిని మనము ఇంకలా రాయొచ్చు, మీరు ఈజీగా భాగాహార పద్ధతిలో కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కొనుక్కోవచ్చు. ఏంటంటే 2 24s, 2 12s, 3 4s, 2 2s. ఇప్పుడు ఏమొచ్చింది, 1 2 3 4, రెండులు వచ్చేయండి, 4 వచ్చాయి. 2⁴, 3 ఎన్ని వచ్చేయండి, 1. ఈ విధంగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కనుక్కున్న తర్వాత అప్పుడు మనం టోటల్ ఫ్యాక్టర్స్ కనుక్కుంటాం. ఇప్పుడు చూడండి, ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్కి చూసుకున్నట్లయితే టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కడదాం. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కావాలంటే ఈ ఘాతాంకాలు కూడా కలపాలి. 4 + 1 ఇంటూ ఈ 1 + 1. 4 + 1 అంటే 5, 1 + 1 అంటే 2, 5 2 10. సో మొత్తం ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి దీనికి? 48కి మనం కారణాంకాలను రాసినట్లయితే 10 కారణాంకాలు వస్తాయి. సో కారణాంకాల సంఖ్య 10. ఎలా వచ్చిందంటే ఈ ఘాతానికి ఒకటి కలిపి ఈ ఘాతానికి ఒకటి కలిపి రెండు గుణించడమే. నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ప్రధాన కారణాంకాల సంఖ్య. అంటే ఇందులో ఈ కారణాంకాల్లో ప్రధాన కారణాంకాలు ఎన్ని ఉన్నాయని కనుక్కోవాలంటే ఈ పైన ఘాతాలు రెండు కలిపిడమే. 4 + 1 5. 4 + 1 5. సో పైన ఘాతాలను కలిపిస్తే వచ్చేది ప్రైమ్ ఫ్యాక్టర్స్ సంఖ్య. ఘాతాలకు ఒకటి కలిపి వాటిని గుణిస్తే వచ్చేది మాత్రం నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, 120 అనే నెంబర్కి ఇప్పుడు మనము నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, ఈవెన్ ఫ్యాక్టర్స్, ఆడ్ ఫ్యాక్టర్స్ సంఖ్య అవి కూడా కనుక్కుందాం. 120ని మనం ఫస్ట్ ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాద్దాం. ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసినప్పుడు మనం ఈజీగా ఈ సైడ్న చేసుకున్నట్లయితే 120ని 2 60s, 2 30s, 2 15s, అలాగే 3 5s. అప్పుడు ఎంత వచ్చిందో మనకి ఇక్కడ అండి, 2 3 వచ్చాయి. 2 1 2 3, 1 3, 1 5. ఓకేనా, సో 120 నెల రాయొచ్చండి, 2³ × 3⁴ × 5⁴ అని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయవచ్చు. ఓన్లీ ప్రధాన సంఖ్యలతో చేయాలని చెప్పాను ఇందాక మీకు. లేదా చివరిని ఇక్కడ ఏమంటే 5 1 5, 1 వచ్చిన తర్వాత చేయరు కదా, చేసాం. ఇది ప్రధాన కారణాంకాల లబ్ధం. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, టోటల్ ఫ్యాక్టర్స్ కట్టాలంటే మనం చెప్పాలంటే ఘాతాంకాలకు ఒక్కొక్కటి కలపాలి. 3 + 1 ఇంటూ ఇక్కడ 1 కదా, 1 + 1 ఇంటూ ఇక్కడ 1 కదా, 1 + 1. ఆ 3 గుణించాలి. 3 + 1 అంటే 4 × 2 × 2. 4 8, 8 16. సో టోటల్గా ఈ 120 గన ఫ్యాక్టర్స్ రాస్తామని ఎన్ని వస్తాయండి, 16 కారణాంకాలు వస్తాయని అర్థం. ఓకేనా, ఘాతాంకాలన్నింటికి ఒక్కొక్కటి కలిపేసి గుణించడం. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే చెప్పానంటే ఘాతాంకాలు కలిపిడమే. 3 + 1 + 1 ఎన్ని వచ్చాయండి, 5. అంటే ఓన్లీ ప్రధాన కారణాంకాలు ఎన్ని ఉంటాయంటే ఆ కారణాంకాలు అన్నింటి 16లో 5 ఉంటాయని అర్థం. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్, ఈవెన్ ఫ్యాక్టర్స్ కట్టాలి. నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ కడితే ఈవెన్ ఫ్యాక్టర్స్ ఈజీగా వస్తాయి. ఇప్పుడు ఆడ్ ఫ్యాక్టర్స్ ఎలా కడతామంటే జాగ్రత్త చూడండి, 2³ 2 యొక్క ఘాతంగా కానిది మిగతా పార్ట్
ఇవి రెండు కూడా ఆడ్ నెంబర్స్ కదా, 3 5. ఇక్కడ 2 అనేది ఏది ఈవెన్ నెంబర్. దాన్ని వదిలేసి ఈ పార్ట్లో ఉన్నవే మనము ఫ్యాక్టర్స్ కట్టాలి. ఏంటి, ఒకటికి ఒకటి కలిపి గుణించాలి. 1 + 1 ఇంటూ 1 + 1 ఎంత, 2 × 2 ఎంత అండి, 4. చూసారా? సో నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ కావాలంటే ఈ ఫ్యాక్టరైజేషన్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో 2 యొక్క ఘాతంగా ఉన్న పార్ట్ను వదిలేసి మిగతా బేస్ సంఖ్యలు కదా, ఇవి 3 5 ఆడ్ నెంబర్స్ కదా, వాటి యొక్క ఘాతాంకాలకి ఒక్కొక్కటి కలిపిస్తే 2 గుణించడమే. అవి నంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్. నంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ కట్టామంటే నంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎలా కడతామంటే ఓన్లీ 2కే కట్టకూడదు, తప్పు. ఇక్కడ రాంగ్ స్టెప్ అంటే 3 కూడా కలిపి 4 అయిపోతుంది కదా, తప్పు. నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ కట్టిన తర్వాత నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ చెప్పాలి. ఎందుకంటే టోటల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఇక్కడ 16. 16లో 4 తీసేయండి, ఎంత, 12. సో మిగతావన్నీ ఈవెన్ ఫ్యాక్టర్స్ అవుతాయి. ఓకేనా, మిగతావన్నీ ఈవెన్ ఫ్యాక్టర్స్ అవుతాయి. కాబట్టి ఓన్లీ ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్సే కట్టండి. అంటే 2తో ఉన్నది కాకుండా మిగతా పార్ట్, బేస్ సంఖ్యలతో ఉన్న పార్ట్ని మనం ఘాతాలకు ఒక్కొక్కటి కలిపి గుణించితే వచ్చిందే నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్. ఈ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ని టోటల్ ఫ్యాక్టర్స్లో తీసేయండి, అప్పుడు నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ వస్తాయి. సో ఎగ్జామ్లో మీకు నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అడిగాడంటే మీరు కట్టాల్సింది టోటల్ ఫ్యాక్టర్స్ కట్టుకోవాలి, ఆడ్ ఫ్యాక్టర్స్ కట్టుకుంటే ఆటోమేటిక్గా మిగతావే ఈవెన్ ఫ్యాక్టర్స్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది ప్రైమ్ ఫ్యాక్టర్స్, ఆడ్ ఫ్యాక్టర్స్, ఈవెన్ ఫ్యాక్టర్స్ యొక్క నెంబర్స్ ఎన్ని ఉన్నాయని మనకు తెలియడానికి ఇదండి. ఓకేనా, మరో ఎగ్జాంపుల్ చూద్దాం. 500 అనే సంఖ్యకి కారణాంకాలు రాస్తే అందులో టోటల్ కారణాంకాలు ఎన్ని ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, అలాగే నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కడదాం. అయితే ఇప్పుడు అవి కట్టాలి అంటే ముందు మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. అంటే ఈ ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయాలని అర్థం. ఓకేనా, ఇప్పుడు 500 రాద్దాం. అక్కడ 500ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా 2 టేబుల్తో చూద్దాం. 250s, నెక్స్ట్ 5 టేబుల్తో వద్ది 550s, తర్వాత 5 10s, తర్వాత 5 2s, చివరిన 2 1s. సో ఇక్కడ ఎంత వచ్చింది మనకి, ఇక్కడ 2 వచ్చాయి, 1 2 2 వచ్చాయి, 5 2 వచ్చింది, 5 3 వచ్చాయి, 2 స్క్వేర్ ఇంటూ 5 క్యూబ్ వచ్చింది. అంటే 2 2 వచ్చాయి కాబట్టి 2 పైన 2 రాసాం, 5 3 వచ్చాయి కాబట్టి 5 ఎత్తి పైన 3 రాసాం. ఓకేనా, ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కడదాం. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కావాలంటే ఘాతాంకాలకు ఒకటి కలపడమే కదా, 2 + 1 × 3 + 1. అంటే వీటి ఈ ఘాతాలకి ఒక్కొక్కటి కలిపితే సరిపోద్ది. 2 + 1 అంటే 3, 3 + 1 ఎంత 4, 3 4 12. సో 500కి మనం ఫ్యాక్టర్స్ రాసినట్లయితే వచ్చిన మొత్తం కారణాంకాలు ఎన్ని ఉంటాయంటే 12 కారణాంకాలు ఉంటాయి. నెక్స్ట్ ఇందులో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని, నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కావాలంటే ఈ ఓన్లీ ఘాతాన్ని కలిపి సరిపోద్దండి. 2 + 3 ఎంత అండి, 5. 5 మాత్రమే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్. ఆడ్ ఫ్యాక్టర్స్ కావాలంటే చెప్పినట్టు 2తో కాకుండా మిగతా పార్ట్దే కట్టాలి. అంటే 3 + 1 ఎంత అండి, అంటే 4 మాత్రమే ఆడ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్. నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ కావాలంటే టోటల్ ఫ్యాక్టర్స్ నుంచి ఆడ్ ఫ్యాక్టర్స్ తీసేయండి. 12 - 4 8. అంతేగాని 2.2గా 2 కూడా కలిపితే 3 రాసి తప్పు. ఆడ్ ఫ్యాక్టర్స్ కట్టిన తర్వాత ఆడ్ ఫ్యాక్టర్స్ అదే టోటల్ ఫ్యాక్టర్స్ నుంచి ఆడ్ ఫ్యాక్టర్స్ని తీసిస్తే వచ్చేవే ఈవెన్ ఫ్యాక్టర్స్. ఇంపార్టెంట్ పాయింట్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ మనము కనుక్కోవచ్చు ఏ సంఖ్య ఇచ్చినా సరే. ఓకేనా, ఇప్పుడు 84 ఉందండి. 84 మనం ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాద్దాం. 84 ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయాలంటే ముందు 2 42s, 2 42s, 2 42, 2 21, 2 21 ఉంది కాబట్టి 3 7s, 7 1s. సో 2 వచ్చింది, ఇక్కడ 2 వచ్చాయి, ఒక 3 వచ్చింది, ఒక 7 వచ్చింది. ఓకేనా, 2 వచ్చాయి, ఒక 3 ఒక 7 వచ్చింది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, టోటల్ ఫ్యాక్టర్స్ కావాలంటే ఘాతాంకాలు ఒకటి కలపండి. 1 + 1 × 1 + 1, 3 × 2 × 2, 12 వచ్చాయి. ఎంత వచ్చింది, 12. 3 2 6, 6 2 12. నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, ప్రధాన కారణాంకాల సంఖ్య ఎంతంటే ఈ ఘాతాలను మాత్రం కలపాలి. 2 + 1 + 1 ఎంతంటే 4. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్
కావాలంటే రెండుతో ఉన్నది కాకుండా మిగతా పార్ట్కే కట్టాలి. ఈ పార్ట్కి అంటే 1+1 ఇంటూ 1+1 2 ఇంటూ 2 ఎంత అంటే 4. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్, టోటల్ ఫ్యాక్టర్స్ నుంచి ఈ 4 తీసాను, 12లో 4 తీసాను, ఎంత వద్దండి? ఆడ్ ఫ్యాక్టర్స్ తీసిస్తే 8. ఓకేనా? ఈ విధంగా మనము ఫ్యాక్టర్స్ని కట్టచ్చు ఫ్రెండ్స్. అయితే మీకు ఇక్కడ ఒక విషయం చెప్తాను చూడండి. ఇక్కడ 84 నెల రాసాం ఇక్కడ 2 స్క్వేర్ ఇంటూ 3/1 ఇంటూ 7/1 రాసాం కదా. దీని ఫ్యాక్టరైజేషన్ అంటే యాజ్ పర్ మెథడ్ అయితే ఎలా చేస్తాం అంటే 2 స్క్వేర్ అంటే పైన 2 ఉంది కదా, 2/0తో స్టార్ట్ చేయండి. 2/0 2/1 2 స్క్వేర్, ఇది 2 స్క్వేర్ కాబట్టి 0 నుంచి స్క్వేర్ వరకు రాయాలా. 2/0 2/1 2 స్క్వేర్. నెక్స్ట్ అండి 3/1 అంటే 3/0 3/1 3/1 వరకు రాయాలి 0 నుంచి. ఇక్కడ 2 ఉంది కాబట్టి 0 1 2, ఇక్కడ 1 ఉంది కదా 7/0 7/1. సో 0 నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ ఎంత ఉందో అంత రాయాలి. సపోజ్ ఇక్కడ 3 ఉందనుకో 7/3 7/0 7/1 7/2 7/3. ఇక్కడ 3 స్క్వేర్ ఉందనుకో ఇక్కడ 3/0 3/1 3/2 అది 3 స్క్వేర్. అలాగా ఈ ఘాతం ఎంత ఉందో అంతవరకు 0 నుంచి రాసుకొని రావాలి. ఇప్పుడు మనకి ఇవి 3 ఉన్నాయి కదా, ఇవి 3, ఇవన్నీ వచ్చేయండి 2, ఇవన్నీ వచ్చి 2, ఈ 3 గుణించండి. 3 2 6 6 12. సో ఇక్కడ మనం చూడండి 12 వచ్చాయి కదా టోటల్ ఫ్యాక్టర్స్. ఈ విధంగా మనం ఫ్యాక్టర్స్ని ఏ సంఖ్యన రాయొచ్చు అనమాట. ఓకేనా? లేదా సూత్ర ప్రకారంగా రాసివచ్చు. మరో కొన్ని ప్రాబ్లమ్స్ మనకు ఆల్రెడీ కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టైప్ అడుగుతున్నాడు కాబట్టి డిఎస్సి టెట్ వరకు కాకుండా మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వరకు కూడా ఈ మోడల్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఒక ప్రధాన కారణాంక లబ్ధం ఇచ్చి ఒక లబ్ధం ఇచ్చి అంటే ఈ లబ్ధంతో ఏర్పడిన సంఖ్యలో ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉంటాయని అడుగుతారు, నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. అయితే ఈ లబ్ధం అనేది ప్రధాన కారణాంక లబ్ధంగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఉందలే చూసుకోవాలంటే ఇక్కడ ప్రధాన సంఖ్యలు ఉన్నాయి 2 3 5 సరిపోయింది. కాబట్టి ఘాతాలన్నీ కలిపిస్తే ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చేస్తాయి. 11 + 12 + 7 అంతండి 23 7 30. ఓకేనా? 11 12 23 23 7 30. సో 30 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇది చూడండి 19/11 10/11 17/22 ఇంటూ 27/11. దీనికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కట్టాలంటే ముందు ఇవి ఈ భూములు ఉన్నాయి కదా, ఇక్కడ ఈ బేస్లు అనేవి 19 ప్రైమ్ నెంబరే కదా, ప్రధాన సంఖ్య. ఇది ప్రధాన సంఖ్య కానీ 10 ప్రధాన సంఖ్య కాదు, ఎందుకంటే ఇది 2 టేబుల్ ఉంది 5 టేబుల్ ఉంది. 27 కూడా తన ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి. 3 ఒక ఫ్యాక్టర్, 9 ఒక ఫ్యాక్టర్, 27 ఒక ఫ్యాక్టర్, 1 ఒక ఫ్యాక్టర్. సో 1 మరియు అదే సంఖ్య ఫ్యాక్టర్స్ అయితేనే మనం ప్రైమ్ నెంబర్ అంటాం కదా. కాబట్టి ఈ 2 సరిపోయాయి. మరి వీటిని మార్చాలి కదా, వీటిని ఎలా మారుస్తాం? 10ని మనము 10 ఎలా రాస్తామండి? 2 × 5 రాజు కదా, 2 × 5 11. ఈ రెండింటికి కలిపి ఘాతాంకం. అలాగే ఇక్కడ 27 అలా రాయించండి. 27ని 3 9 3 3 3 1. ఇప్పుడు ఎన్ని వచ్చాయండి? 3 వచ్చాయి. సో దీన్ని ఎలా రాయించండి? 3 3 నెత్తి మీద 3 రాసి పైన 11 రాయాలి. ఇప్పుడు మనం కట్టాలంటే దీని యొక్క ఘాతాంకం ఎంతండి? 11 ఘాతం. ఇక్కడ దీనికి ఈ 2 కలిపి ఇక్కడ దీనికి 11 దీనికి 11. కాబట్టి ఇక్కడ ఎన్ని 11లు వచ్చినట్టు? ఇక్కడ 2 11లు చూసారా? ఇక్కడ ఒక 11 2కి 11 చెందుతుంది. 2/11 ఇంటూ 5/11. కాబట్టి 2 11లు వేయాలి. నెక్స్ట్ ఇది ఇక్కడ ఎంత ఉందండి? 22. ఇక్కడ ఘాతాంకమే ఘాతాంకం ఉంటే తర్వాత మీకు ఘాతాంకాల టాపిక్లు వస్తాయి. ఏంటంటే ఈ 2 గుణించాలి. 3 11 33. ఓకేనా? ఇప్పుడు కలిపేయండి. 11 11 22 22 11 33 33 22 55 55 33 ఎంత అండి? 88. సో ఇందులో ఉండే ప్రైమ్ ఫ్యాక్టర్ సంఖ్య 88. ఇక్కడ సమ్ చూద్దామండి. ఇక్కడ 12/13 ఇంటూ 16/9 ఇంటూ 8/12 ఇంటూ 13 స్క్వేర్. దీనికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయని కనుక్కున్నాడు. అయితే ఇక్కడ మనకి ఇది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్. ఇది ప్రైమ్ నెంబర్ కాదు, ఇది ప్రైమ్ నెంబర్ కాదు, ఇది ఒకటే ప్రైమ్ నెంబరు. మీరు వీటిని మార్చుకోవాలి. 12 అలా రాయించండి. 12ని 2 6 2 3 2 ఎన్నిసార్లు వచ్చింది ఇక్కడ? 2 సార్లు వచ్చింది. అలాగే 3 ఒకసారి వచ్చింది. ఈ 13 అనేది రెండింటికి వేద్దాం. ఓకేనా? నెక్స్ట్ 16 రాస్తామండి. 16ని 2 8 2 4 2 2 ఎన్ని వచ్చాయి? 2 4 సార్లు వచ్చాయి. సో ఈ 16 ఎలా వచ్చింటే 2 4 సార్లు గుణించాలి, పైన ఒక 9 వేయాలి. నెక్స్ట్ 8ని ఎలా వచ్చింది? 2ని 3 సార్లు గుణిస్తారు. 2 × 2 × 2
నెక్స్ట్ పైన 12 వేసాం. నెక్స్ట్ అంటే ఇది ఎలాగా మనకు ఆల్రెడీ ప్రధాన సంఖ్య కాబట్టి యాజిటేజ్గా ఉంటుంది. ఇప్పుడు మనం వీటికి కట్టాలండి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ కావాలంటే ఘాతాలు కలపాలి. ఎప్పుడైనా కింద ఉన్నటువంటి భూమి బేస్ అనేది ప్రధాన సంఖ్య కాకపోతే అన్ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకొని అప్పుడు చేయాలి లెక్కనే. ఇప్పుడు ఈ 2 ఎంత అవుతుందంటే 2 × 13. ఈ 2 ఘాతాంకం మీద పైన ఎక్స్పోనెంట్స్ 2 పైన ఉంటే ఆ రెండిట్లు గుణించాలి. తర్వాత ఘాతాంకాలు ఎక్స్పోనెంట్స్ టాపిక్లో మీకు చెప్తానమాట. 2 13 ఎంత అంటే 26 ప్లస్ ఎంతంటే పక్కన 13, 4 పైన మరో 9 ఉంది కాబట్టి 4 9 36. ఈ 2 గుణించండి 3 12 36 ఎంతంటే 2 కలిపితే 26 13 ఎంతండి 39, 39 36 ఎంతండి 75, 75 36 ఎంతండి 111, 111 2 113. ఓకేనా? ఇది ఫ్రెండ్స్. ఈ విధంగా బిట్స్ అడిగినా మనము చెప్పగలం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వీడియోలో సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్, సమ్ ఆఫ్ ది ఈవెన్ ఫ్యాక్టర్స్, సమ్ ఆఫ్ ది ఆడ్ ఫ్యాక్టర్స్ గురించి వివరంగా నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.